హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న అతిపెద్ద నోటిఫికేషన్ అని ఎదురు చూస్తున్నాం. అదే రైల్వే నుండి ఆర్పిఎఫ్ నోటిఫికేషన్. ఇప్పుడు రీసెంట్గా ఎస్ఐ కానిస్టేబుల్లో మనకి ఎస్ఐ రిజల్ట్స్ అయితే రావడం జరిగింది ఏపీలో. కొంతమంది ఎస్ఐ రిజల్ట్స్లో కొంచెం మైనర్ మార్క్స్లో కొంతమంది మిస్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కూడాను ఇదొక సువర్ణ అవకాశం అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మన ఏపీ కానిస్టేబుల్ కూడా డిలే అవుతున్న తరుణంలో ఈ నోటిఫికేషన్ అనేది మనకు ఒక సువర్ణ అవకాశం లాంటిది. ఇక ఈ కంప్లీట్ నోటిఫికేషన్ డీటెయిల్స్ మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూసినట్లయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్టర్ ఆఫ్ రైల్వే బోర్డు మనకి క్లియర్గా చూడండి. ఈ నోటిఫికేషన్ ఈ డీటెయిల్స్ మనకి ఎప్పుడంటే 1 నెల 2వ తేదీన రావడం, అంటే నిన్న ఈ అఫీషియల్ నోట్ అయితే రావడం జరిగింది. ఈ కంప్లీట్ పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్ ఛానల్లో, కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకెవరైనా టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వకపోతే జాయిన్ అవ్వండి. మీకు ఎవ్రీ పీడిఎఫ్ కానీ అప్డేట్స్ కానీ ముందుగానే కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్ టెలిగ్రామ్ ఛానల్లోనే అప్లోడ్ చేస్తాను. తర్వాత వీడియో చేయడం జరుగుతుంది, ఎందుకంటే వీడియో చేయడం కొంచెం ప్రాసెస్ అవుతుంది కాబట్టి. ఇక చూసినట్లయితే మెయిన్ డీటెయిల్స్లోకి వెళ్ళేటప్పుడు ఇక్కడ ప్రిన్సిపల్ ఆఫ్ చీఫ్ సెక్రటరీ కమిషన్ ఆర్పిఎఫ్ ఆల్ జోనల్ రైల్వేస్ ఆర్పిఎస్ఎఫ్ కోర్స్. ఇక క్లియర్గా చూడండి. ఇక ప్రొసీజర్ ఫర్ రిక్రూట్మెంట్ ఫర్ ద సబ్ ఇన్స్పెక్టర్ అండ్ కానిస్టేబుల్ ఇన్ ఆర్పిఎఫ్ అండ్ ఆర్పిఎస్ఎఫ్. మనకి రైల్వే పోలీస్ మనకి ఎస్ఐ అవ్వచ్చు, కానిస్టేబుల్ అవ్వచ్చు. వీటి యొక్క క్వాలిఫికేషన్ ఏంటి అనేది చూసినట్లయితే ఇక్కడ క్లియర్గా చూడండి. డిటర్మినేషన్ ఆఫ్ వేకెన్సీస్, రిక్రూట్మెంట్ ప్రాసెస్. ఇక్కడ ఏం జరుగుతుందంటే మనకి ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళందరికీ ఇదొక సువర్ణ అవకాశం. ఎందుకు అంటే మనకి రైల్వేలో ఒక బెస్ట్ అవకాశం ఏంటంటే 15% షాల్ బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. ఇక ఎన్ని పోస్టులు ఉంటే అన్ని పోస్టుల్లో మనకి 15% అనేది ఓన్లీ ఉమెన్స్కి రిజర్వ్ చేయడం జరిగింది. కాబట్టి ఇది వీళ్ళకి ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు. ఇక రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఎలా జరుగుతుందంటే ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ఇలా 3 ఫేజెస్లో జరుగుతుందండి. ఫేజ్ 1కి వచ్చేసరికి CBT 1 అండి. మనకి ఇది CBT 1 ఆర్ఆర్బీ బోర్డు అయితే కండక్ట్ చేస్తుంది. అది ఎలా ఉంటుంది CBT 1 అనేది మరికొద్ది కాన్సెప్ట్లో ఇన్ డీటెయిల్స్గా తెలుసుకుందాం. తర్వాత ఫేజ్ 2 అనేది ఏంటంటే మనకి PET అండి. PET అండ్ PMT ఇది ఎవరు కండక్ట్ చేస్తారంటే ఆర్పిఎఫ్. మనకి రీసెంట్గా స్టేట్మెంట్ అనేది ఇవ్వడం జరిగింది. మనకి ఫేజ్ 1, ఫేజ్ 2 బిఫోర్గానే అంతా ఒకటే బోర్డు కండక్ట్ చేసేది. ఈసారి మాత్రం మనకి CBT 1 అనేది ఆర్ఆర్బీ కండక్ట్ చేస్తే ఫేజ్ 2 అనేది ఆర్పిఎఫ్ కండక్ట్ చేస్తుంది. ఫేజ్ 3 అనేది కూడాను ఆర్పిఎఫ్ఏ కండక్ట్ చేస్తుంది. ఆ ఫేజ్ 3 ఏంటనేది అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండి. ఇక నామినేషన్ ఆఫ్ నోడల్ ఆఫీసర్ అనేది ఇక్కడ చూసినట్లయితే మీకు కంప్లీట్గా సబ్ ఇన్స్పెక్టర్ ఆర్పిఎఫ్, ఆర్పిఎస్ఎఫ్, కానిస్టేబుల్ అండి. ఇక రీజన్ వైజ్గా చూసినట్లయితే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఇలాగా జోనల్ రైల్వేస్ అండి. మీ అందరికీ సిలబస్ ఏంటి, ఎలిజిబుల్ క్రైటీరియా అనేది మీ అందరికీ కావాలి. సో వీళ్ళందరికీ కూడా చూసినట్లయితే మనకి ఈ CBT 1 అనేది ఎలా ఉంటుంది ఏంటి చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ CBT 1కి ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాం. ఎవరైతే ఏజ్ అనేది మినిమం 20 నుండి మ్యాక్సిమం 25 ఇయర్స్ మిడిల్లో ఉంటారో వాళ్ళందరూ కూడాను ఎలిజిబుల్ అవుతారు. అయితే ఓబీసీకి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అదేవిధంగా SC STకి 3 ఇయర్స్ అయితే రిలాక్సేషన్ ఉంది. అదే ఓబీసీకి 3 ఇయర్స్ ఉంది, SC STకి అయితే 5 ఇయర్స్ ఉందండి. ఇక కానిస్టేబుల్ చూసినట్లయితే 10th పాస్ అయి ఉండాలండి. మనకి ఎస్ఐ చూసినట్లయితే గ్రాడ్యుయేషన్ పాస్ అయి ఉండాలండి. ఓకేనా, ఇది క్వాలిఫికేషను. డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ ఫర్ సబ్ ఇన్స్పెక్టర్, మెట్రికులేషన్ సర్టిఫికేట్ ఫర్ కానిస్టేబుల్ అండి. ఇక SC STకి 5 ఇయర్స్, ఓబీసీకి 3 ఇయర్స్. తర్వాత ఎవరైతే జమ్మూ అండ్ కాశ్మీర్ ఆ రీజన్లో ఉంటారో వాళ్ళకి ఈ స్పెషల్ రిజర్వేషన్స్ అండి. ఇక మనకి హైట్, ఫిజికల్ మెజర్మెంట్ చూసినట్లయితే ఎవరైతే మేల్ క్యాండిడేట్స్ 165 హైట్ అనేది 165 ఉండాలి, ఫీమేల్కి 157 ఉండాలి. చెస్ట్ ఎక్స్పెన్షన్ అనేది 80 రావాలి, ఎక్స్పెండెడ్ 85 అండి. ఇలా
మనకి ఎస్సీ ఎస్టీకి వచ్చినట్లయితే హైట్కి 160 ఉండాలి మేల్ క్యాండిడేట్స్కి, ఫిమేల్కి 152 ఉండాలి. అన్ఎక్స్పెండ్ అంటే మనకి బిఫోర్ ఎక్స్పెన్షన్ లేకుండా నార్మల్ చెస్ట్ ఎంత ఉండాలంటే 76.2 ఉండాలండి. ఆ తర్వాత ఎక్స్పెన్షన్ ఎంత ఉండాలంటే 81.2 అండి. ఓకేనా, మనకి ఈ ఈ రీజన్స్లో ఇచ్చాడు. వీళ్ళకి అయితే 163 హైట్ ఉండాలి, ఈ ఫీమేల్కి అయితే 155 ఉండాలండి. అన్ఎక్స్పెండెడ్ 80 ఉండాలి, ఎక్స్పెండ్తో 5 రావాలండి. ఇక సిలబస్ ఏంటి అనేది తర్వాత మనకు కంప్లీట్ ఇంకా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనకి క్లియర్గా చెప్తారండి. హౌ టు అప్లై అనేది, మోడిఫికేషన్ ఆఫ్ అప్లికేషను, ఇవన్నీ కూడా వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఇక ఎగ్జామినేషన్ ఎలా ఉంటుంది అని చూసినట్లయితే సబ్ ఇన్స్పెక్టర్కి 90 మినిట్స్ ఉంటుందండి టైము, 90 మినిట్స్ టైము. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఏంటంటే 120 క్వశ్చన్స్ ఇస్తారండి. జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, అథమెటిక్ 35 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ 35 మార్క్స్ అండి. ఎవరైతే జిఎస్లో బాగా చదివి ఉన్నారో వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం అండి. ఇక కానిస్టేబుల్ కూడా ఎంతనండి, జనరల్ అవేర్నెస్ 50 మార్క్స్, అథమెటిక్ 35 మార్క్స్, జనరల్ ఇంటెలిజెన్స్ రీజనింగ్ 35 మార్క్స్ అండి. ఇక సిలబస్ ఇవ్వడం జరిగిందండి. జనరల్ అవేర్నెస్ సిలబస్, అథమెటిక్, జనరల్ ఇంటెలిజెన్స్. ఇక ప్రాసెస్ అండి, ఇది కంప్లీట్ ప్రాసెస్ అనేది, ఈ కంప్లీట్ పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను కాబట్టి అక్కడ చూడండి. ఇక పీఈటీకి వచ్చినట్లయితే రన్నింగ్ విషయంలో సబ్ ఇన్స్పెక్టర్కి 1600 మీటర్ రన్నింగ్ ఉంటుందండి. 6 minutes 30 seconds వాళ్ళు కంప్లీట్ చేయాల్సి వస్తుంది. తర్వాత 1800 మీటర్స్ ఇక్కడ వచ్చినట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్ షల్ బి యాక్సెప్టెడ్ ఫ్రమ్ ద పీఈటీ, అంటే దీని నుండి వాళ్ళకి ఎక్స్ సర్వీస్ మ్యాన్కి అయితే మనకి యాక్సెప్ట్ చేస్తారు. సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్ అండి. ఇక సబ్ ఇన్స్పెక్టర్కి మేల్ క్యాండిడేట్స్కి అయితే 1600 మీటర్ రన్నింగ్ ఉంటుందండి. 6 minutes 30 seconds కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా ఫీమేల్కి వచ్చేసరికి 1800 మీటర్ రన్నింగ్ ఉంటుంది, 4 minutes కంప్లీట్ చేయాల్సి ఉంటుందండి. తర్వాత లాంగ్ జంప్కి వచ్చేసరికి మనకి మేల్ క్యాండిడేట్స్కి 12 feet ఉంటుందండి, సబ్ ఇన్స్పెక్టర్ ఫీమేల్కి 9 feet ఉంటుందండి. హై జంప్ వచ్చినట్లయితే మేల్ క్యాండిడేట్స్కి 3 feet 9 inches అండి, ఫీమేల్కి వచ్చినట్లయితే 3 feet అండి. కానిస్టేబుల్కి అయితే 1600 మీటర్స్ 5 minutes 45 seconds, ఫీమేల్ క్యాండిడేట్కి వచ్చినట్లయితే 800 మీటర్స్ 3 minutes 40 seconds అండి. తర్వాత లాంగ్ జంపు మేల్ క్యాండిడేట్స్ అయితే 14 feet అండి. తర్వాత కానిస్టేబుల్ అయితే ఫీమేల్కి 9 feet అండి. ఇది హై జంపు ఇవ్వడం జరిగిందండి. ఇది మనకి నోటిఫికేషన్ అండి. ఫార్మేషన్ డాక్యుమెంట్ వెరిఫికేషన్స్ ఇవన్నీ ఉంటాయండి. ఇది కంప్లీట్ నోటిఫికేషను. ఈ నోటిఫికేషన్ అనేది నేను అప్లోడ్ చేస్తాను, మీరు క్లియర్గా చదవండి. ఇంకా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయని కరెక్ట్గా చూసినట్లయితే మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఎన్ని వేకెన్సీస్ అయితే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. మనకి క్లియర్గా చూసినట్లయితే 2000 మనకి ద కరెంట్ రౌండ్ రిక్రూట్మెంట్ బీయింగ్ డన్ బై ఫిల్లింగ్ అప్ వేకెన్సీ 2000 ఇన్ ద ర్యాంక్ ఆఫ్ కానిస్టేబుల్స్ అండి. 2000 మనకి ఎన్ని ఉన్నాయి, 2000 కానిస్టేబుల్స్ ఉన్నాయండి. 250 ఎస్ఐ పోస్టులు ఉన్నాయండి రైల్వేలో. టోటల్గా 2250 పోస్టులు అయితే ఉన్నాయండి. ఓకేనా, ఇది కంప్లీట్ నోటిఫికేషన్. ఈ ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.